కావాల్సినవన్నీ కూడా ముందే సమకూరుస్తాడన్నాడు. సమకూర్చి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు దేవుడు? నీ ముదిము వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నీ తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చూడండి, నీవు పుట్టక మునిపే ఈ భూమిని దేవుడు చేశాడు. అలాగనే నువ్వు ఈ లోకాన్ని చూడక మునిపే నీకేమి కావాలో, నువ్వు ఏం అవ్వాలో దేవుడు సమస్తాన్ని కూడా సమకూరుస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, నా తల్లిదండ్రులు నాకేం చేశాడు, మా తండ్రి నాకేం చేశాడు, నా తల్లి నా కోసం ఏం చేశాడు అని నీవు అనుకోవచ్చు. అయితే నీ తల్లిదండ్రులు నీవు పుట్టక మునిపే ఎన్నో ఎన్నో ఆశలతోనూ ఎన్నో కార్యాల చేత వారు నీ కోసము సిద్ధపరిచి ఉంటారు. కొందరైతేమో ధనమును సమకూరుస్తారు, కొందరైతేనేమో ప్రేమతో చూసుకుంటారు. ఎవరు కూడా తన పిల్లల్ని మాత్రము ఎక్కడంటే అక్కడ పడేసి మాత్రము పెంచలేదు. అలాగనే మన ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యెషయా గ్రంథము 46:4 ఏమంటున్నాడు చూడండి. ముదిమ వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేను చేసి ఉన్నాను చక్క పెట్టుకుని వాడను నేనే, సంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించువాడను నేనే. మన దేవునికి మనము ఎటువంటి మనము మనసు కలిగి ఉన్నాము, దేవునితో మనం ఎంతవరకు మమేకమై ఉన్నాము, దేవుడితో మనం ఎంత మట్టుకి భయభక్తులు కలిగి ఉన్నాము. ఎందుకంటే నీవు పుట్టింది మొదలుకుని నీ ఎంట్రుకలు నెరువు వరకు కూడా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నీ ఎదుగుదలలో అయినా, నీ చదువుల్లో అయినా, నీ ఉద్యోగంలోనైనా, ఆ ఉద్యోగాన్ని నీవు చేసుట్లో అయినా కానీ నీ దేవుడు ఎత్తుకున్నవాడుగానే ఉన్నాడు. ఎందుకంటే నీ దేవుడు సమస్తము కూడా నిన్ను గొప్పగా చెయ్యవాడుగానే ఉన్నాడు, కానీ నిన్ను ఎక్కడ కూడా పడగొట్టేవాడుగా మాత్రం లేడు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఎంతో శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఎందుకంటే ఒక తండ్రి గనుక తన కుమారులను కానీ తన కుమార్తెల్ని కానీ ఏం చేయాలనుకున్నది వాళ్ళు పుట్టుగా మునిపే ఎంతో ప్లాన్ చేసుకుంటారు. అవునా? నీ తల్లి అయినాను నీ తండ్రి అయినాను నీవు పుట్టక మునిపే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అన్నట్టు. అరే, నా పిల్లల్ని నేను ఇట్లా చేయాలి, నేను ఇగో నా పిల్లల కోసం ఇంత సేవింగ్ చేయాలి, నా పిల్లల కోసం నేను ఇంత గొప్పగా జీవించాలి, నా పిల్లలతో నేను ఇంతగా నడవాలి. ఎందుకంటే ఎంతోమంది ఈ లోకంలో ఎంతోమంది తల్లులు కూడా ఇలాంటి ప్లాన్ చేసుకుంటానే ఉన్నారు. ఎందుకంటే ఒక బాబు పుడుతున్నాడంటే చూడండి, నాకు వారసుడు పుట్టాడు అంటే నా ఒక వంశమును నడిపించువాడు ఇతడే, నా వంశమును నడిపించువాడు ఇతడే, నా యొక్క పోలికలో నడిపించువాడు కూడా ఇతడే అనేసి తన తండ్రి ఎంతో సంతోషపడతాడు.
అవునా కదా? ఎందుకంటే ఊరంతా చెప్తారు, ఎందుకంటే నాకు కుమారుడు జన్మించాడు, నాకు కుమారుడు జన్మించాడు, నాకు కుమారుడు జన్మించాడు. ప్రతి ఒక్కరు కూడా తన పిల్లల కోసం ఒక ప్లాన్ చేసుకునే ఉంటారు. నీ తండ్రి ఇంకా ఎక్కువగా, నీ తల్లి అయితే నిన్ను ప్రతి విషయంలోనూ ఇలా కాదని నీ తప్పున్నని కాసుకుంటూ ఉంటుందేమో, కానీ నీ తండ్రి అయితే ఏం చేస్తాడంటే నీ యొక్క జీవితాన్ని సరిచేయడానికి, నిన్ను ఒక మంచి మార్గంలో నడపడానికి ఆయన దోహదం చేస్తూ ఉంటాడు. కావాల్సినప్పుడు నిన్ను దండిస్తాడు, ఎప్పుడు కావాలనో అప్పుడు నిన్ను ఓదార్చేవాడు కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకంటే నీ ఫస్ట్ హీరో నీ తండ్రే. నీవు ఎవరిని చూసా పెరుగుతావంటే, మా నాన్నకి ఎంత బలం ఉందో తెలుసా అంటారు చిన్నపిల్లల్ని అడిగితే. తెలుసా? మా నాన్న ఏదన్నా చిన్న విషయంలో ఇద్దరు బాబులు కనుక కొట్లాడుతున్నానుకో, మా నాన్న అది చేస్తాడు, మా నాన్న ఎంత బలవంతుడు, ఒక్క సెకండ్లో ఏదైనా చేసేస్తాడు, ఎవరినైనా భయపెడతాడు అనేసి తన తండ్రి కోసం గొప్పగా ఆలోచన చేస్తాడు. తన తండ్రి కోసం ఎంతో గొప్పగా ఆలోచన చేసుకుంటూ వారు ఎలా నడుస్తారు? భయభక్తులతో నడుస్తారు. భయభక్తులతో. ఎందుకంటే తండ్రి కూడా తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు. వారు ఎలా జీవించాలో, వాళ్ళని ఏ స్థితిలో నిలబెట్టాలో అనేసి ఫస్టే ప్లాన్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కాడి నుండి వీళ్ళు ఇప్పుడు పుట్టిన పిల్లవాడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు 1 ఇయరే అనుకోండి, 1 ఇయర్ పిల్లవాడి కోసము 24 సంవత్సరాల తర్వాత ఏం చేయాలో, ఎంత సేవింగ్ చేయాలో అని ఆలోచించే తండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వీరు తన పిల్లలు ఎక్కడ కూడా బాధపడకూడదు, వాళ్ళు పడిన బాధ ఎప్పుడు కూడా నా పిల్లలు పడకూడదు. వాళ్ళు నడిచిన నడతలో ఎంతమంది అయితే వారు ఎన్ని దెబ్బలైతే పడ్డారో ఆ దెబ్బలు నా పిల్లలు పడకూడదు. ఎన్ని అవమానాలు అయితే పొందారో ఆ అవమానాలు నా పిల్లలు పొందొద్దు. ఏ స్థితిలో అయినా ఉండని తండ్రి ఏ స్థితిలోనా ఉండని తన పిల్లలు మాత్రం గొప్పగా జీవించాలని కోరుకుంటాడు. తన తండ్రి మాత్రం తన పిల్లలు ఎప్పుడు గొప్ప స్థితిలోనే ఉండాలని కోరుకుంటాడు. అందుగురించే రాత్రి అనకుండాను పగలనకుండాను కష్టపడి తన పిల్లల కోసము ఏదైనా చేస్తానికి ముందుంటాడు. ఎందుకంటే తండ్రి ఎలాంటి వాడంటే ప్రొటెక్షన్. నీ ఇంటికి ప్రొటెక్షన్, నీ ఇంట్లోకి ఏది రాకుండా నివారించగలుగుతాడు. ఎంతమంది వచ్చినా కానీ ఆ రోడ్డు మీద నిలబడేటట్టు నీ ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా ఆపే శక్తివంతుడు నీ తండ్రే. ఎందుకంటే తండ్రి అంటే ఒక భరోసా. తండ్రి అంటే ఒక భరోసా. ఆ భరోసా ఎలా ఉంటుందంటే, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా, నేను ఏదైనా చేయగలుగుతాను. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఏదైనా చేయగలుగుతానే ఆ కుమారులకి, వారి యొక్క కుమార్తెలకి ఎంతో ఎంతో అండగా అనిపిస్తూ ఉంటాడు. అవునా కదా? ఎందుకంటే నడవలేని స్థితిలో ఉన్న తండ్రి అయినా సరే, మా నాన్నున్నాడు, తనకి ఒక స్త్రీకి లేకపోతే ఒక పురుషునికి 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 80 సంవత్సరాల తండ్రి ఉన్నాడు అనుకో, అదిగో మా నాన్న ఉన్నాడు. నేను చెప్తా చూడు, నాన్న అనగానే ఒక భరోసా. నాన్న అనగానే ఒక భరోసా. ఎందుకంటే
నన్ను కాపాడగలుగుతాడు. ఒక డాలు, తండ్రి అంటే ఒక డాలు. నాకు ఏమి కంటికి నా యొక్క కాలుకు కూడా దెబ్బ తగలకుండా చూసుకుంటాడు. నాకు ఇబ్బంది వస్తే ఆయనే ముందుకు వచ్చేస్తాడు. నాకు ఇబ్బంది వస్తే లేదు నేనే ముందున్నానన్నట్టు ఆయన నాకు నా ఇబ్బందుల్లో నాకంటే ముందుగా ఆయనే నుంచుంటాడు. తండ్రి ఏ స్థితిలో ఉండనేగాక, పేదవాడు ఉండనేగాక, ధనవంతుడు ఉండనేగాక, లేకపోతే మధ్యతరగతి వాడు ఉండగాక, ఎలా ఉన్నా కానీ తన ఇంటిని మాత్రం రక్షించుకోవడానికి, తన పిల్లల్ని మాత్రం రక్షించుకోవడానికి, ఎట్లా అయితే కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలాగైతే దాచుకుని ఉంటుందో, అలా దేవుడు ఎలాగైతే ఈ సృష్టిని ఎలా అయితే సృష్టించి తను కావాల్సినట్టు ఎలాగైతే నడిపిస్తున్నాడో, అలాగే నీ తండ్రి కూడా నీ ఇంటిని అలాగే నడిపిస్తాడు. కొందరు తండ్రులు అయితే తన పిల్లలను కూడా చూసుకునే స్థితిలో కూడా ఉండరు. పొద్దున్నే లేచేంతరైతే సాయంత్రం వస్తారు వీళ్ళు పడుకున్న తర్వాత. మరి వాళ్ళు అంతగా పనిచేసే అవసరం ఏముంది? పొద్దున వీళ్ళు ఎగోకముందు వెళ్ళటమేంది, మళ్ళీ వీళ్ళు పండుకున్న తర్వాత వస్తామేంది? తన తండ్రులను చూడాలంటే అర్ధరాత్రుల్లో లెగిస్తేనే తండ్రులను చూడగలుగుతారు. ఎందుకంటే నీ యొక్క భవిష్యత్తు కోసము, పిల్లల యొక్క భవిష్యత్తు కోసము తన తండ్రి ఎంతో రాత్రి అనకుండాను పగలనకుండాను తన యొక్క పనులు చేసుకుంటూనే, ఎప్పుడు నా పిల్లలకి ఏది కూడా అక్రత వచ్చినప్పుడు నేను నుంచుంటాను, నేను నిలవగలుగుతాను అని భరోసా ఇయ్యగలిగే వాడే తండ్రి. ఆయన నీవు 10 మందిలో గనక ఆయన కూర్చునున్నగా అదిగో మా నాన్న అనేసి గర్వంతో చెప్పగలుగుతావు. ఎందుకంటే ఎంతో మంది ఇళ్లలో మనం చూడొచ్చు, తండ్రి లేని ఇళ్లలో చూడొచ్చు, ఎవరి మాట వినరు. మనం ఎంతో మందిని చూస్తున్నాం ఈ కాలంలో. తల్లి మాట వినరు, సహోదరులు తల్లి మాట వినరు, సహోదరులు తల్లి మాట వినరు. తండ్రి ఎలా ఉన్నా కానీ ఒక మాట చెప్పగానే నిలబడిపోతారు. ఎందుకంటే నీ దేవుడు తండ్రిగా నీకు ఎంతో బాధ్యత కలగజేసాడు. నీ దేవుడు తండ్రిగా ఎంతో బాధ్యత కలగజేసాడు. ఎందుకంటే ఒక కుమార్తె గనక పెళ్ళైపోయి తన పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా తండ్రి ఇంటికి వెళ్తాను, ఇది మా ఊరు, ఇదిగో మా ఊరికి నేను వెళ్తున్నాను, అక్కడ ఎవరుంటారు అంటే మా నాన్నగారు ఉంటారు. మా నాన్నగారు ఉంటారు. ఎవరు పిల్లవాడు అంటే అదిగో పలానాయన కుమారుడు, అదిగో పలానాయన కుమారుడు. ఎందుకంటే విశేషమైన శ్రేష్టమైన మార్గంలో శ్రేష్టమైన క్రియల్లో నిలబడటానికి నీ తండ్రి అయిన దేవుడు వారికి అంత ఆదిత్యత ఇచ్చారు. తన పిల్లలు ఏ స్థితిలో ఉన్నా కానీ వారిని క్షమించి వారిని దగ్గరికి తీసుకునే అంత మనస్తత్వం ఉండేవారు. ఎందుకంటే ఎదురుగా కఠినంగా కనిపిస్తారేమో తండ్రులు, కఠినంగాను భయపెట్టేవారుగాను నీకు కనిపిస్తారేమో. అయితే నీ తండ్రి ఎందుకు నిన్ను అంతగా భయపెడుతున్నాడు, ఎందుకు నీకు అంతగా స్ట్రిక్ట్గా ఉంటున్నాడంటే నీ జీవితం బాగుండటానికి మాత్రమే. అలాగనే మన తండ్రి అయిన దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? నీవు పుట్టింది మొదలుకొని నీ తల వెంట్రుకలు నెరిగే వరకు కూడా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నీ తండ్రులకే తండ్రి. నీవు ఈ లోకంలో తండ్రి కొంతకాలం నిన్ను ప్రొటెక్షన్ చేయొచ్చు. ఈ లోకంలో ఉన్న తండ్రులందరూ కూడా
తన కుమారులను తన కుమార్తెలను కొంతకాలం వరకు మాత్రం ప్రొటెక్షన్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ కుమారుడే తండ్రిగా మారతాడు కనుక. ఆ కుమారుడే తండ్రిగా మారతాడు. కుమార్తెను అయితే ఒక ఇంటికి వచ్చినప్పుడు వారి కుమారుడు మళ్ళా భర్తగా మారింది గాక మళ్ళీ తండ్రిగానే మారతాడు. అవునా కదా? ఎందుకంటే ఎప్పుడైనా ప్రొటెక్షనే, ఎప్పుడైనా కానీ నిన్ను కాపాడేవాడే. నీకు భర్తగా వచ్చిన వాడు కూడా నీ పిల్లలకి తండ్రిగా ఉన్నవాడే. అలాగునే ఈ లోకానికి నిన్ను పరిచయం చేసిన నీ దేవుడు నిన్ను కాపాడా? నీవు నీ తల్లి కడుపులో ఉన్నది మొదలుకొని నీవు ఎదుగు వరకు, నీ తల వెంట్రుకలు నెరుసు వరకు కాపాడువాడు మన తండ్రి అయిన దేవుడే. ఎందుకంటే ఆయనే ఆది సంపూర్ణుడు, ఆయనే ఆదియు అంతము ఆయనే ఉన్నాడు. నీకు అలాంటి దేవుడు నీకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఏదున్నా కానీ ఆయన కంటే కిందనే కదా. మరి నిన్ను కాపాడువాడు నిన్ను లేవనెత్తా అంటున్నాడు, నిన్ను నడిపిస్తా అంటున్నాడు, నిన్ను నడిపిస్తూ పైకి లేపుతా అంటున్నాడు. ఎందుకంటే ఒక స్త్రీ గనక ఈ కాలంలో కూడా అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తన యొక్క భర్త కోసం ఎదురులాడుతూ ఉంటారు, లేకపోతే తన యొక్క స్నేహితు కోసము ఎక్కువగా సెల్ ఫోన్లు పట్టుకుని ఉంటారు ఈ కాలంలో. అవునా? ఎందుకు? నా యొక్క శరీరానికి కావలసిన సరిజోడి అంటే నా పిల్లలకి తండ్రి. అవునా కదా? ఎందుకంటే నీవు ఎంచుకునేదేదో నువ్వు దేవుని ప్రార్థించి నువ్వు ఎంచుకో, దేవుని పక్షముగా ఉండి నా ఎంచుకో. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది పరలోకానికి తీసుకెళ్ళే నీ దేవుణ్ణి నువ్వు గనక అడిగినట్టయితే నిన్ను ప్రతి విషయంలోనూ గొప్పగానే ఎంచుతాడు. నిన్ను పడగొట్టేవాడుగా మాత్రము వంచడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు వాక్యం ఏంటి చదవండి, చదవండమ్మా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు మెరియు వరకు ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. సంఖనెత్తుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించువాడును నేనే అంటున్నాడు. నీవు దేవుడి మీద ఆధారపడు, నువ్వు లోకం మీద ఆధారపడుతున్నావేమో. నీవు లోకాన్ని చూసుకుని వీళ్ళే నన్ను రక్షించేవాళ్ళు, వీళ్ళు మాత్రమే నన్ను రక్షించేవాళ్ళు అని ఈ కాలంలో నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను ఎవడు రక్షించడు. నిన్ను రక్షించేవాడు ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. నిన్ను చక్కగా చేసేవాడు, నిన్ను సంఖనెత్తుకుని తిప్పేవాడు దేవుడు మాత్రమే. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, నా ఫలం మీద నేను గొప్పగా ఉంటాను, నేను గొప్పగా నడుస్తున్నాను అనుకుంటావేమో. నీ దేవుడు ఎప్పుడో నీ కోసం నీకు ప్రణాళిక సిద్ధపరిచి ఉంచాడు. ఆ ప్రణాళికలో నీవు నడవవలసిన వాడివే. ఎందుకంటే నిన్ను రక్షించువాడు దేవుడే, నిన్ను నిలబెట్టువాడు దేవుడే, నిన్ను నిలకడగా నడిపించువాడు కూడా దేవుడే. ఎందుకంటే నువ్వు పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకే
నువ్వు పుట్టింది మొదలుకొని నీవు ముదిమ వచ్చే వరకు కూడా నిన్ను కాపాడువాడు దేవుడే. ఎందుకంటే ఒకరి జీవితంలో, ఒక అమ్మాయి జీవితంలో గనక తండ్రి పాత్ర ఎంతో శ్రేష్టంగా కనిపిస్తుంది. పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, యవ్వన కాలం వచ్చినప్పుడు, వివాహం చేసినప్పుడు. ఎందుకంటే వివాహం చేసిన తర్వాత తన భర్తకి భయము అంటే ఎవరితో భయం ఉంటుంది? తండ్రితోనే భయం ఉంటుంది. తన తండ్రి అంటేనే భయం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క కార్యము కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు దేవునికి భయపడు, నీ జీవితం చాలా బాగుంటుంది. అమ్మ కొంచెంసేపు అది బంద్ చేసామా, ఇంకా పెట్టేసి. నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడవో నీ జీవితాలు ఏవి కూడా మంచిగా నడవు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడకుండా నీ జీవితాన్ని నీ అంతరికి నీవే సరి చేసుకుంటావు అనుకుంటే ఏ రోజు కూడా అది సరి అయిన జీవితంగా ఉండదు. ఎందుకంటే కీర్తనలు 71:18 దేవా వచ్చు తరమునకు బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉన్నంత వరకు నన్ను విడవకము. తండ్రి ఏమని ప్రార్థిస్తాడు దేవుణ్ణి? చూడండి, దేవా వచ్చు తరం వరకు. ఎక్కడ ఏ వచ్చు తరం వరకు? దేవునితో నడిచే కాలం వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ తరమును దేవుని కాపాడేవాడుగానే ఉన్నాడు. ఎందుకంటే అయ్యా నా జీవితంలో మొత్తం కూడా నేను కోల్పోయాను, నా జీవితంలో మొత్తం కూడా నా పిల్లల కోసమే నేను నడుస్తున్నాను, నా పిల్లల కోసం మాత్రమే నేను జీవిస్తున్నాను, నా పిల్లల కోసం మాత్రమే నేను జీవిస్తున్నాను. వారు వచ్చే కాలంలో కూడా నా తర్వాత కూడా బలమైన, ఏమంటున్నాడు? బలమైన నీ బాహుబలమును గూర్చియు పుట్టబోయే వారందరికి కూడా నీ శౌర్యమును గురించి నేను తెలియజేయనట్లు. చూడండి, అలా నెరిసి వృద్ధుడునై అన్నంత వరకు నన్ను విడవకుము. చూడండి, అలా నెరిసి వృద్ధుడయ్యే వరకు కూడా నన్ను విడవకము అంటున్నాడు. ఎలా మాట్లాడు? దేవా వచ్చు తరం వరకు నీ బాహుబలమును గురించి పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లు తల నెరుసు వృద్ధుడను అవు వరకు నన్ను విడవకుము. అంటే నీ తరతరాలకి చెప్పాలన్నట్టు నువ్వు దేవుని గురించి, ఆయన యొక్క బాహుబలం గురించి నీవు తెలియజేయాలి. ఆయన నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మాలి. ఎందుకంటే లోకంలో తండ్రులు కొంతవరకు ఉండవచ్చు, కొంతవరకు ఉండకపోవచ్చు, కొంతవరకు ఉండి కొంతవరకు మాయమైపోవచ్చు. కానీ నీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా నీకు తండ్రిగా ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాడు. నీ తండ్రిగా ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాడు.
వచ్చు తరములన్నీ కూడా చూడండి. ఒక కుమారుడు తన కుమారుల కోసం ప్రార్థించారు, అవునా? తన కుమారుడు కూడా పెద్దవాడయ్యి వాడు కూడా పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు తన తాత తన కుమారుడు గురించి తన యొక్క మనవుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. వచ్చు తరములన్నిటి కోసము నీ బాహుబలము చేత నీ యొక్క వాత్సల్యమును వారికి ప్రకటించలాగా. దేవుని యొక్క వాత్సల్యం నీ మీద ఎప్పటి వరకు అయితే ఉంటుందో, ఎవరైనా కానీ ఈ లోకంలో తండ్రులుగా పుట్టిన వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాక్యంలో ఏమంటున్నాడు? తరతరముల వరకు బలమైన, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో నడవగలిగి పరలోక రాజ్యానికి కూడా వెళ్ళగలిగే శక్తివంతులుగా వచ్చే తరాలు కూడా ఉండాలని నువ్వు ప్రకటించే శక్తివంతుడు అయితే నీ తల నెరుసు వరకు కూడా దేవుడు నీతోనే ఉంటాడు. ఎందుకంటే నీ ఆలోచన ద్వారా నువ్వు పడిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నువ్వు ఎన్నిసార్లు పడిపోయినాను నిన్ను పైకి లేవనెత్తి ఇట్లా కాదు నువ్వు ఇలా జీవించాల్సిందే, నువ్వు ఇలా జీవించాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఒక మాట చెప్తాను. తల్లులు ఎంతో లాడ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని, వాళ్ళు చెడిపోతానికి కూడా కారణం అవుతారు. అంటే అందరి తల్లులు కాదు, కొంతమంది తల్లులు వారికి భయము భక్తి అనేది పెట్టరు. భయము భక్తి అనేది వారికి ఉండదు. అదే కనుక తండ్రి వచ్చి నుంచున్నాడు అనుకో, ఆ ఇల్లు మొత్తం సెపరేట్ అయిపోతుంది. ఆ ఇల్లు మాత్రం సెపరేట్ అయిపోతుంది. చదివియాలంటే చదవమంటే చదవాల్సిందే, నువ్వు కూర్చోమంటే కూర్చోవాల్సిందే, నువ్వు లెగవమంటే లెగవాల్సిందే. ఎందుకంటే తండ్రి యొక్క పాత్ర ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. నీ యొక్క కుటుంబం కనుక బాగుండాలి అనుకుంటే నీ తండ్రులు చాలా శ్రేష్టమైన స్థితిలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వచ్చు తరములన్నీ కూడా ఎంతో ఆశీర్వదింపబడతాయి. తర్వాత వచ్చే తరములన్నీ కూడా ఎంతో ఆశీర్వదింపబడతాయి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీ యొక్క తండ్రి కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అనుకో, వారి యొక్క బిడ్డలు కూడా తన యొక్క బిడ్డలకి ఏం నేర్పిస్తారు? దేవుని యందు భయభక్తులు నేర్పిస్తారు. నీకేదున్నా ఏమి లేకపోయినా మంచితనం మాత్రం సంపాదించుకో. నీకేదున్నా ఏది లేకపోయినా కానీ భయము భక్తి మాత్రం నీలో ఉండని. ఎందుకంటే నిన్ను రక్షించువాడు దేవుడే. నిన్ను రక్షించువాడు దేవుడే. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరే నీవు కనుక భయభక్తులు లేకుండా ఉన్నావే అనుకో, నీ కుటుంబం అల్లపుల్లోలం ఉంటుంది. నీ కుటుంబంలో ఉన్నవాడు ఎవరు కూడా నీ మాటలు విననోళ్ళని స్థితిలో ఉంటారు. బలమైన వాడు ఎక్కడి నుండి వస్తారు అప్పుడు? ఎందుకంటే వాక్యం ద్వారానే బలమైన వారుగా వస్తున్నాం. మనం బలమైన వారుగా మనము తీర్చబడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? చదవనమ్మ ఒకసారి. దేవా వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికి నీ శౌర్యమును గురించి నేను తెలియజేసినట్లు. చూడండి, పుట్టబోవు వారందరికి కూడా నీ శౌర్యం గురించి తెలియజేస్తాను. ఎందుకంటే నీకు దేవుడు అంటేనే భయం లేకపోతే నీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా నీకు భయపడరు. నీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా నీకు భయపడరు. ఎందుకంటే నీకే భయభక్తులు లేవనుకో, వాళ్ళకే నుండి వస్తాయి భయము భక్తి.
వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే నువ్వు ఏదైతే నేర్పిస్తున్నావో, నువ్వేదైతే నేర్పిస్తున్నావో అదే నేర్చుకుంటావు పిల్లలు కూడా. దేవుని యందు భయభక్తులు కలిగి నీవున్నావు అనుకో, నీ తరతరములు కూడా దేవుని యందు భయభక్తులు ఉంటాయి. నీ తరతరములు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. ఎందుకంటే దావీదు యొక్క జీవితం చూసుకున్నట్లయితే, దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అవునా? గొర్రెల కాపరిగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి నడిచాడు. ఎలా నడిచాడు? దేవుని యందు భయభక్తులు కలిగి నడిచాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ గొర్రెల్ని కాపాడటానికి ఎలుగుబండితో కొట్లాడాడు ఆయన. సింహం నొక్క దెబ్బన పడగొట్టాడు ఆయన. సింహం నోట్లో నుండి గొర్రెను రక్షించుకున్నాడు. అంటే చూడండి, ఆయన యొక్క బాహుబలము, దేవుని యొక్క బాహుబలము ఎప్పుడైతే తోడుగా ఉంటుందో బలవంతులుగా ఉంటావు. నీ తరాలు కూడా బలవంతమైనవే వస్తవి. నీ తరాలు కూడా బలవంతమైనవి వస్తాయి, బలం గలవే వస్తవి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ భయము భక్తి ఉన్నందుకే గొలియాతుని ఎన్ని రాళ్ళతో చంపాడు? 3 రాళ్లతో చంపాడు. ఎందుకంటే దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొలియాతు ఎంతో ఎత్తైన వాడు, బలమైన వాడు. అయినను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు గనక, ఆయన గొలియాతుని 3 రాళ్లతో చంపాడు, ఒడి చేతితో. చూడండి, అంటే దావీదు మహారాజు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా తరతరముల వరకు నీ బాహుబలము తెలియజేసే శక్తివంతుడుగా ఉండాలనేసి. అలాంటి శక్తి ఉండాలి, అలాంటి బలము ఉండాలి. ఎందుకంటే నీకే గనక దేవుని యందు భయభక్తులు లేకపోతే నీ పిల్లలకి ఏం నుండి వస్తుందా? ఎందుకంటే దావీదు గొర్రెల కాపరిగా ఉండి ఆయన రాజుగా మారాడు దేవుని యందు భయభక్తులు కలిగి. ఆయన దేవుని యందు భయభక్తులుగా కలిగి తన కుమారులు కూడా సొలొమోను అంత వానికి ఆయన నీకు జ్ఞానమును వివేచనను వచ్చినట్టు నువ్వు ప్రార్థన చేయమని, దేవుని బతిమిలాడమని ఆయన గొప్ప జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దుకున్నాడు. ఎప్పుడైతే నీకు భయము భక్తి ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? నీ తరతరములు కూడా గొప్పవారిగా వస్తారు, గొప్పవారుగా తీర్చిదిద్దుతారు. ఎందుకంటే నీ ఆలోచనలు మాత్రమే నిన్ను దేవునికి మాదిరిగా ఉంచుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీ బాహుబలం కోసం నేను నా యొక్క ఎంట్రుకలన్నీ కూడా నల్లగా ఉన్నాయని కూడా తెల్లగా అయ్యే వరకు నాకు బలము కలగజేసి నీ కోసం నేను ప్రకటించువాడుగా, తరతరముల వరకు నేను ప్రకటించువాడుగా నేను ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? దావీదు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉండి తన యొక్క సహోదరుల పట్ల సహోదరులందరూ కూడా నువ్వు పోరా గొర్రెలు కాసుకోపో అని చెప్పే స్థితిలో నుండి ఆయన ఒక మహా చక్రవర్తిగా అయ్యాడు, మహారాజుగా అయ్యాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ రోజున మీరు ఎంతో ఎక్కడో ఒకసాట పని చేసుకుంటా ఉన్నారేమో, ఎవరి కింద ఒకళ్ళ కింద పని చేస్తున్నారేమో, కానీ మీరు చక్రవర్తులుగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ తండ్రి గొప్ప బలవంతుడు,
నీ తండ్రి గొప్ప బలవంతుడు. ఆ బలవంతుడు గురించి నీవు ఎప్పుడైతే నీ మనస్సులోనే ఉంచుకుంటావో అప్పుడు ప్రతి విషయంలోనూ నువ్వు గొప్పగా తీర్చిదిద్దబడతావు. ప్రతి కార్యంలోనూ నీవు గొప్పగా తీర్చిదిద్దబడతావు. అలాగనే యెషయా గ్రంథము 43 అధ్యాయము 13వ వచనము. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడను లేడు. నేను కార్యం చేయగా చూడండి, ఈ దినం మొదలుకొని నేను ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు. నేను కార్యం చేయగా త్రిప్పివేయువాడెవడు? ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుడను మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే ఈ దినం మొదలుకొని దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు నీవు దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నావేమో, దేవుడు అంటే తెలవకుండా ఉన్నావేమో, దేవుడు అంటే నువ్వు అంగీకరించకుండా ఉన్నావేమో. అయితే ఈ దినం మొదలుకొని నేను ఆయనను నా చేతిలో నుంచి విడిపించగలను. అంటే నీకు రక్షణయ్యగా నిన్ను పడగొట్టేవాడెవడు? నిన్ను పడగొట్టి నిన్ను ఎవరు పడగొట్టగలుగుతారు? దేవుడి దగ్గర నుండి ఎవరిని పడగొట్టగలుగుతారా? దేవుడి దగ్గర నుండి లేదు. నువ్వు గొప్పగా ఎందుకుంటావు, తీసి నేను పక్కకే చేస్తా అని చెప్పగలిగేవాడు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. దేవుడు నీకు అగ్ని కంచి వేసి ఉండగా, దేవుడి యొక్క బాహువులో నువ్వు ఉండగా నిన్ను పక్కకు తీసి సాతాను శోధనలో పడేసి నిన్ను వేదంలో పడేసి తొక్కేవాడు ఎవడలేడు. ఎందుకంటే ఆయన బాహుబలం నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా నిన్నెవడు పడగొట్టలేడు. నీవు చోటిచ్చినప్పుడు మాత్రమే సాతానికి నువ్వు ఎప్పుడన్నా చోటిచ్చావనుకో అది నిన్ను పక్క తీసుకెళ్ళి పటాపటా కొట్టింది. ఎందుకంటే నువ్వు దేవుని వెలుగులో ఉన్నంత కాలం కూడా నీ జోలికి ఎవరు కూడా రాలేరు. ఎప్పుడైతే నీ యొక్క మనసులో కుయుక్తులు పెరుగుతాయో, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు పక్కకి వెళ్ళిపోతావో అప్పుడు అది చీకట్లో గుంస్తుంది. ఆహా, ఇన్ని రోజుల వరకు నీవు నీ తండ్రి దగ్గర ఉన్నావు కదా అనేసి నిన్ను పక్కకు రాగానే కొట్టుడు స్టార్ట్ చేసిందన్న. ఎందుకంటే నీవు బలవంతుడి చేతిలో ఉన్నంత కాలం నిన్ను ఎవడు కూడా ఏం చేయలేడు. బలవంతుడైన దేవుడు నీకు ముందుగా నడిస్తే ఏ శక్తి అయినా కానీ నేను నిలపగలిగిద్దా? నిలవలేదు. ఏ చీకటి శక్తులు కూడా నిన్ను ఏమి చేయలేవు. ఆయన ముందుండగా ఏ ఒక్కటి కూడా, ఎంత బలవంతుడు కూడా నిన్ను ఏం చేయలేడు. ఎప్పుడైతే నీవు సాతాని క్రియలకే కానీ సాతానికి కనుక నువ్వు కొంచెం చోటిచ్చేవనుకో నీ మీద, అది లాగి కొట్టేదానికి నీవు ఎలా జీవించాలో కూడా నీకు తెలియని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చేసేవాడుగాను, సమస్తంలోనూ రక్షించేవాడుగాను, నీకు తోడుగా నీడగా ఉన్నాడన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయము 29వ వచనం.
ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. పశ్చాత్తాపపడడు. ఏమంటున్నాడు? దేవుడు ఎందుకనగా దేవుడు కృపావరముల విషయంలోను తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడు. అయ్యో నేను ఇతన్ని ఎందుకు పిలిచాను, అయ్యో నేను ఈయనకే ఎందుకు నేను తోడుగా ఉండాలి అని పశ్చాత్తాపడాడు దేవుడు. ఎందుకంటే ఆయన నువ్వు ఎలా ఉన్నా కానీ నిన్ను ఎంచుకున్నాడు అనుకో, నీ యొక్క బలహీనతలన్నీ యేసు నామములో తీసివేస్తాడు ఆయన. నీ పాపంలోని ఒక్క క్షణంలో తీసేస్తాడు. నీ ఇబ్బందులన్నింటినీ ఒక క్షణంలో తీసేయగలుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడు. అరే ఈయన్ని నేను ఎందుకు తీసుకొచ్చాను, నేను ఎందుకు ఎన్నుకున్నాను, నేను ఎందుకు రప్పిస్తున్నాను అని మాత్రం అనుకో. అవునా? ఎందుకంటే నీ జీవితాన్ని ఆయన ఎట్లాగైనా మార్చగలుగుతాడు. నీ జీవితాన్ని ఎలాగైనా కానీ మార్చగలుగుతాడు. ఆయన పశ్చాత్తాపడు. ఆయన కృపావరాలు నీకు ఇస్తానే ఉంటాడు. నువ్వు ఎప్పుడు మారుతావో నీకు తెలుసు. నువ్వు ఎలా మారుతావో కూడా దేవునికి తెలుసు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు తోడుగా లేడు, నేను అందరి దృష్టిలో నేను పడిపోయి ఉన్నాను, నేను ఎప్పుడు కూడా లేపబడుతున్నామో అనుకుంటున్నావేమో. నువ్వు విశ్వాసం ఉంచు. నీ విశ్వాసానికి ఆయన గొప్ప కృపావరాలు నీ ఇంటి మీద కుమ్మరిస్తాడు. గొప్ప కృపావరాలు నీతోనే ఉంటవి. ఆయన అలా నిన్ను ఆశీర్వదించేవాడుగానే ఉన్నాడు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించటము ఇహలోక మాలిన్యము అంటకుండా తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటమే. ఎందుకంటే దేవుడు ఎదవరాళ్లను, తల్లిదండ్రులు లేని వారిని, ఎవరైతే ప్రతి ఈవులు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎందుకంటే నీకు ప్రతి ఈవిళ్ళు కూడా ఆయన ఇస్తాడు. సంపూర్ణమైన ఈవిళ్ళు ఇస్తాడు, సంపూర్ణమైన శక్తిని ఇస్తాడు, సంపూర్ణమైన జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఎలా జీవించాలో చూపెడతాడు, నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్తాడు, నువ్వు ఎలా మాట్లాడాలో చెప్తాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ నీవు ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండేటట్టు దేవుడు ప్రతి సెకండ్ కూడా నిన్ను లేవనెత్తేవాడుగానే ఉన్నాడు. అదే కనుక యెషయా గ్రంథము 41:4 చూడండి. 41వ అధ్యాయము 4వ వచనం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను ఆది నుండి మానవ వంశములను ఉంచిన వాడైనను యెహోవానగు నేనే. చూడండి, ఆది నుండి నిన్ను కాపాడువాణ్ణి నేనే, మీ వంశములన్నిటిని కాపాడువాణ్ణి నేనే. ఇంకా ముందుకి నీ వంశములు కాపాడువాడు కూడా నీ దేవుడే, యెహోవానైనా నేనే అని. నేను మొదటి వాడితోనూ ఉన్నవాణ్ణి
కడపడి వాడితోనూ ఉండువాడిని నేనే. ఎందుకంటే నీ తాతలతోనూ నీ తండ్రులతోనూ నీ తండ్రుల తండ్రులతోనూ వారి తండ్రుల తండ్రులతోనూ ఉన్నవాడు మన తండ్రి అయిన దేవుడే. మరలా నీతో ఉండువాడు ఆయనే, నీ పిల్లలతో ఉండువాడు కూడా ఆయనే. ఆయనే మొదటివాడును, ఆయనే కడపటివాడను. ఎందుకంటే నీ తరములన్నిటినీ కాపాడువాడు దేవుడే. అదే గనక ఒక తరంలో గనక ఎవరూ లేకపోతే నీ తరమే అయిపోయినాడు. అందు గురించే నీ తండ్రి తరములు వరకు నిన్ను రక్షిస్తున్నాడు, తరతరములు నిన్ను పోషిస్తున్నాడు. అదే గనక యెషయా గ్రంథము 46:25 చూడండి. 46:25. యెషయా గ్రంథము 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. ఏమన్నాడు? నేనే అంటున్నాడు. నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నీ కూడా తుడిచివేస్తున్నాను. అంటే నువ్వు ఎలా బ్రతికినను, నువ్వు ఎలా ఉన్నా కానీ ఆయన నీ అతిక్రమములన్నీ కూడా ఏం చేస్తున్నాడు? తుడిచివేస్తున్నాడు. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఏమంటున్నాడు? నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. చూడండి ఆయన ఎంత దయామయుడంటే, నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. నేనే నీ అతిక్రమములు తీయవాడను, నేనే అతిక్రమం నుండి నిన్ను రక్షించువాడిని కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు ప్రతి విషయంలోనూ నిన్ను కాపాడువాడుగానే ఉన్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 8:12. నేను దోషముల విషయమై వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే నీ దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు గనుక నీవు చేసిన పాపములన్నీ ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. నిన్ను క్షమించి గొప్పవారిగా చేస్తా అంటున్నాడు. అదే కనుక యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాం. చూడండి ఏమంటున్నాడు? యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాం. నీకు నాకు ఏదైతే వివాదం ఉందో దాన్ని తీర్చుకుందాం రండి అని మనం తీస్తున్నాం. ఇప్పుడు వరకు నీకు దేవుడి విషయంలో ఏదన్నా కానీ ఉన్నట్టయితే, ఏదన్నా వైరం ఉన్నట్టయితే రండి మనము వివాదమును తీర్చుకుందాం. అంటే మన మధ్యన ఏ కొట్లాట ఉందో ఆ కొట్లాట నుండి మనం ఇక్కడిని తీసేస్తున్నాం. నీకు ఏదైతే నీ దేవుళ్ళో నచ్చలేదో అది చెప్పు, నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు దేవుడు.
దేవుడు నీకు సహాయం చేస్తా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనవి అయినను అవి హిమం వలె తెల్లబడును. ఇక చూడండి, మీ పాపములు రక్తం వలె ఎర్రగా అయిపోయి ఉండొచ్చు. నువ్వు చేసిన పాపములు, అతిక్రమములు, నువ్వు నడిచే నడత కూడా ఎర్రగా రక్తంతో తడిసి ఉన్నాయేమో. అవి వాటిని కూడా నేనేమంటున్నాడు? హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనగును. అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తా అంటున్నాడు. ఎందుకంటే నీకు నాతో ఏదైనా వివాదం ఉన్నట్లయితే రండి, ఇప్పుడు తేల్చుకుందాం, రండి అంటున్నాడు. మాట్లాడుకుని తేల్చుకుందాము రండి అంటున్నాడు. దానివల్ల ఏమొస్తుంది? నీకు రక్షణ వస్తుంది. ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. అవునా? ఎందుకంటే వివాదం మనం తీర్చుకుందాం రండి. వివాదం అంటే ఏందంటే నీకు నాకు, అంటే నీవు సంఘానికి రాకుండా ఆగిపోతున్నావేమో, లేకపోతే దేవుడు నాకు సహాయం చేస్తలేదనేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో, దేవుడు నాతో లేడని నువ్వు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావేమో, అలాంటి వివాదాలు, లేకపోతే పాపంలో నిండిపోయి ఉన్నావేమో, లేకపోతే పాపపు క్రియల్లో బాగా మునిగిపోయేవేమో, అబద్ధాల్లో మునిగిపోయేవేమో, లేకపోతే కొట్లాటల్లో మునిగిపోయేవేమో. అయితే రండి, మనము వివాదం తీర్చుకుందాము అంటున్నాడు. ఏం తీర్చుకుందాం అంటున్నాడు? వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. నీకు నాకు మధ్యనున్న ఏదన్నా వివాదం ఉంటే తీర్చుకుందాం రండి. ఇక నీ పాపములు నేను క్షమిస్తాను, హిమం కంటే తెల్లగా చేస్తా అంటున్నాడు. నీవు రక్తం వలె ఉందనుకో, కెంపు వలె ఎర్రగున్నా కానీ సరే, గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తా అంటున్నాడు. ఆయన అంత గొప్పగా నిన్ను ఆశీర్వాదిస్తున్నాడు, నిన్నంత గొప్పగా రక్షించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నీ తండ్రి నిన్ను క్షమించలేదేమో, కానీ మన దేవుడు మాత్రం నిన్ను క్షమిస్తా అంటున్నాడు. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. రండి ప్రార్థన. సర్వలోకాలకు అద్భుతైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు యేసయ్య. మా తండ్రులకు తండ్రులు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో నా తండ్రి నా దేవ ఆదరించి నడిపించి ఉన్నారు. వారిని నా తండ్రి నా దేవ మాకు ఇచ్చినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్య. వారి యొక్క నా తండ్రి శ్రేష్టమైన నా తండ్రి మాటల ద్వారా నా తండ్రి ఆ భయభక్తులతోనే నా తండ్రి నీ యొక్క మార్గంలో మేము నిలిచి ఉన్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్య. నా తండ్రి ఇంకనూ మాలో నా తండ్రి చెడుతనం ఉన్నట్టయితే నా తండ్రి మమ్మల్ని రమ్మని పిలుస్తున్నావు నా తండ్రి. మమ్మల్ని క్షమిస్తా అన్న దేవుడు అయి ఉన్నావు నా తండ్రి. మా పాపములు జ్ఞాపకం చేసుకోనని చెప్పిన దేవుడు అయి నా తండ్రి. నా తండ్రి నా దేవ, మా పాపములు నా తండ్రి నా దేవ కెంపు కంటే ఎర్రనైన నా తండ్రి నా దేవ, గొర్రె బొచ్చు కంటే నువ్వు తెల్లగా చేస్తా అన్న దేవుడు అయి ఉన్నావు నా తండ్రి. ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆశీర్వాదిస్తూ నా తండ్రి నా దేవ, ఈరోజు నా తండ్రి నా దేవ తండ్రుల గురించి నా తండ్రి మేము మాట్లాడుతూ ఉండగా నా తండ్రి మాకు నా తండ్రి నీవే తండ్రి అయి ఉన్నావు నా తండ్రి. మా తండ్రులకు నీవే తండ్రి అయి ఉన్నావు నా తండ్రి. వారి తండ్రులకు నీవే తండ్రి అయి ఉన్నావు నా తండ్రి. మా రాబోయే తరాలన్నిటికీ కూడా నా తండ్రి నీవే నా తండ్రి ఉన్నవాడివి అనువాడివి నా తండ్రి. మొదటి వాడవు నా తండ్రి, కడపటి వాడివి నీవై ఉన్నావు నా తండ్రి. వారందరికీ కూడా నా తండ్రి నీవు రక్షణగా ఉన్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్య. నీ గురించి నా తండ్రి సాటించే నా తండ్రి బాహుబలాన్ని మాకు ఇచ్చినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్య. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్య. నీ కృపల్లో రక్షించినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్య. ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో, ఏ వేదనలు ఉన్నాయో నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి ముక్కి నా తండ్రి లేవనెత్తమయ్యా. లేవలేని స్థితిలో ఉన్నవారిని నా తండ్రి నా దేవ లేవనెత్తమయ్యా. నీవే కాపాడుమయ్యా, నీ కృపల్లో భద్రపరచమయ్యా, నీ జ్ఞానంతో నింపుమయ్యా నా తండ్రి. నీ కృపావరములతో నింపి నా తండ్రి పరలోకపైశ్వర్యంతోనూ భూలోకపైశ్వర్యంతోనూ నా తండ్రి
నీవే నింపి నా తండ్రి, నీ బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దుతూ నీ కృపావరములతో నింపినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.